యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మన దేవుడు అన్నారు. మనకి యెహోవా అందరికీ దేవుడు, మనమంటే అందరము. అదే నా దేవుడు అన్నా అనుకోను, నా ఒక్కడికే కదా, అంతేనండి. నా అంటే నా ఒక్కడికే. మన దేవుడు అన్నాడు కాబట్టి మన దేవుడైన యెహోవా ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? మనకు ఆజ్ఞాపించి ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ప్రకారం మనం సమస్తమైన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు సమస్తమైన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకున్నప్పుడే మనం నీతిమంతులు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. కాబట్టి మనం ఏం చేయాలి? ఆజ్ఞ అతిక్రమించకూడదు, ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము, పాపం వల్ల వచ్చే జీతం ఏమైంది? మరణము. కాబట్టి పాపము చేయకూడదు. అందుకని యేసుక్రీస్తు వారు పాపులను రక్షించిన కొరకు ఈ లోకానికి వచ్చారు. నశించిపోయేదాన్ని వీధికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా చేయడం కొరకు ఆయన రక్తమును కార్చి ఆయన శిలువలో బలియాగమై యవన కాలం మంది మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియబిడ్డ, ఎందుకో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చిన కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీతిమంతులు అంటే ఆజ్ఞ ప్రకారం నడుచు చెప్పింది చేయడమే. మోషే గారికి 40 రాత్రులు 40 పగుళ్ళు సియోను కొండ మీద ఉపవాసుని ప్రార్థన చేసినప్పుడు ఆజ్ఞలు పలకలిచ్చాడు దేవుడు. 10 ఆజ్ఞ పలకలిచ్చాడు. ఎందుకు తెలుసా? నీవు నేను ఈ లోకంలో నడుచుకొని నీతిమంతుడుగా మనం ఉండాలని ఆయన ఎదుట ఆయన యొక్క అభిలాష. ప్రియదేవుని హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొని నీతిమంతులుగా దేవునికి మనం కనపడాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యాలయము 3వ అధ్యాయము 20వ వచనం. అపోస్తులు 3వ అధ్యాయము 20వ వచనం. నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును నీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. ఆయన్ని మన కొరకే పంపించాడు. ఎందుకో తెలుసా? మనల్ని పాపముల నుంచి విడిపించే కొరకు మంచి మనసు కలిగి, మారు మనసు కలిగి ఆయన వైపే మనం తిరగాలి. ఆయనే మనము ఆరాధించాలి. ఆయనే గొప్ప దేవుడు మనం తెలుసుకోవాలి. ప్రియబిడ్డ, మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు ఎప్పుడు వచ్చిందండి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొని నీతిమంతులుగా మనం జీవించినప్పుడు ఈ లోకంలో మనకి మారు మనసు అనేది వచ్చింది, మంచి మనసు వచ్చింది. ప్రియబిడ్డ, ఆ మంచి మనసుతో మనం ఏం చేస్తాం? దేవుని వెంబడిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ చదువుకుందాం. 1వ రాజులు 12వ అధ్యాయము 30-31. 1వ రాజులు 12వ అధ్యాయము. ప్రభు ప్రజల్ని ఏం చేయాలి? మంచి మార్గంలో నడిపించాలి. దేవుని చేత ఏర్పరచబడిన వాడు యెరోబాము అనగా ప్రజలను మంచి మార్గంలో నడిపించే వారిని మంచి మార్గంలో నడిపించాలి. కాబట్టి యెరోబాము ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంటే ఆయన తన మార్గంలో నుండి అతన్ని తోడుకొని వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆయనని నియమించాడు, ప్రతినిధిగా నియమించాడు యెరోబాముని. యెరోబాము ఏం చేశాడు తెలుసా? దుర్మార్గ పనులు చేశాడు. దేవుని విరోధమైన ఆజ్ఞ తప్పిపోయి ఆజ్ఞానుసారంగా నడుచుకోలేదు. ఆజ్ఞను అతిక్రమించి తప్పు పనులు చేశాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. దేవునికి విరోధంగా ఏం చేశాడు? దేవునికి విరోధంగా ప్రవర్తించాడు. ఆజ్ఞలు అతిక్రమించినప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అయ్యా, ఈ యెరోబాము ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. భూమి ఆకాశాలు కలిగి చేస్తున్న యెహోవా ఆజ్ఞలను తిరస్కరింపజేస్తున్నాడు ప్రజలని అని ప్రవక్తను పంపించినప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నాడు? ప్రవక్త, యెరోబాము, నీవు ఈ పని చేయకూడదు. నువ్వు రాజువయ్యా, నువ్వు దేశాన్ని ఏలే రాజువయ్యా, నువ్వు ఈ పని చేయొచ్చా? రాజు ఎలా ఉండాలి? మనము
దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? రాజులైన యాజక సమూహముగా సొత్తైన ప్రజలే కదా మనము. వినండి, మనము సొత్తైన ప్రజలే కదా. మనం ఎలా ఉండాలి? నీతి కలిగి నడుచుకోవాలి. ఇచ్చిన రక్షణ మనం భయం కలిగి భక్తి కలిగి మనము దినదినము మనం ఆచరించాలి ప్రియబిడ్డ. అలాగా యెరొబెయాము ఏం చేశాడు తెలుసా? ప్రజలని తప్పుదోవ పట్టించాడు, విగ్రహములను కట్టించాడు, సొంత ఆలోచన ప్రకారం నడిపించాడు తెలుసా. దేవుడు నీకు దేవుడు చెప్తే చెయ్యి, దేవుడు చెప్పకుండా ఇంకోటికి విరోధంగా నువ్వు చేసావనుకో అది వర్ధిల్లదు. నీవు వర్ధిల్లవు, నీ కుటుంబం వర్ధిల్లదు, నీ పిల్లలు కూడా వర్ధిల్లరు. మొట్టగా ఏం చేయాలి? దేవుడు ఏదైతే ఆలోచన చెప్తే ఆలోచన ప్రకారం నడుచుకో, తప్పలేదు. పెట్టమన్నాడా? అక్కడ పెట్టు. పెట్టొద్దా? తీసే. నీకు క్షేమంగా ఉండదు. ఎందుకని? దేవుని ప్రజలకు దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వారు నిలవలేదండి, వర్ధిల్లలేదు. అంతకంతకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని కృంగజేశాడు ప్రియబిడ్డ. ఇప్పుడు ఏం చేయాలి? యెరొబెయాము దగ్గరకు వచ్చాడు, దేవుడు పంపించాడు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. రాజు అయి ఉండగాని యెరొబెయాము దగ్గరికి ప్రవక్తను పంపించినప్పుడు అక్కడ ఏం చేశాడు తెలుసా? ఆ ప్రవక్త చెప్తున్నాడు, సేవకుడు చెప్తున్నాడు, యెరొబెయాము ప్రజలను తప్పుదోవ పట్టించొద్దయ్యా, ఆజ్ఞలను అతిక్రమింపజేస్తున్నావయ్యా, ప్రజలని శివమలని వాటికి నాయన సాగిల పడింపజేస్తున్నావయ్యా, ప్రజలను తప్పు మార్గంలో నడిపిస్తున్నావయ్యా, సృష్టికర్తను మరిచి సృష్టమును దేవ సృష్టి వైపు మళ్ళిస్తున్నావు. జాగ్రత్త, నువ్వు నీ ఆలోచన ప్రకారం నడుస్తున్నావేమో, నీ ఆలోచన దేనికి పనికిరావు, నీ ఆలోచన నా ఆలోచనకి తక్కువ, నువ్వు జాగ్రత్త అన్నగోని దేవుడి మాట వినకుండా యెరొబెయాము వినకుండా ఏం చేశాడు తెలుసా? సేవకుడిని ఏం చేశాడు తెలుసా? బలిపీఠం మీద సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి ఈ యొక్క బలిపీఠాలని దహించబడును కాగానే బుక్కై మొత్తం కూడా కూలిపోయినాయి. మట్టి బలిపీఠాలు ఉంటాయా? మన బలిపీఠం ఏంది తెలుసా? మనం బలిపీఠం దినదినం సిద్ధపరచుకోవాలి. మన బలిపీఠం ఏం తెలుసా? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయాలి. మన బలిపీఠం ఎప్పుడు మండుతుండాలి. ప్రియబిడ్డ, నీ బలిపీఠం మండుతుందా? నీ బలిపీఠము దినదినము మండాలి. నువ్వు ఎప్పుడు కూడా మండాలి, మోకాళ్ళ మీద రావాలి. ప్రార్థన తెలుసా? సమయాన్ని పోనీకూడదు, సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడు నువ్వు నీతిమంతురాలు ప్రియబిడ్డ. హల్లెలూయా. ఈ యెరొబెయాము ఏం చేశాడు తెలుసా? యెరొబెయాము దగ్గరికి దేవుడు పంపించిన ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఈ యొక్క మట్టి బలిపీఠము దహించబడినగా కలిగిన బద్దలైపోయింది. అప్పుడు యెరొబెయాము కోపం వచ్చి ఏం చేసింది తెలుసా? సేవకుడి మీదకి చేయి ఎత్తాడు. చేయి ఎత్తేసరికి ఏమైందమ్మా? చేతి దగ్గరికి చేయి ఎండిపోయింది. చదువు 13:4. దేవుడు అభిషేకించిన వారిని, దేవుడు ప్రత్యేకపరిచిన వారిని నువ్వు చేయి కూడా ఇట్లా చూపించకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు అభిషేకించిన వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. దేవుని అభిషేకించిన వారి మీద మహిమా ప్రభావాలు ఉంటాయి. నీవు వాళ్ళ నోట్ల నుంచి శుభవచనాలు వస్తాయి, వాళ్ళలో నుంచి కీడు కూడా బయట వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఏర్పరచుకున్న వారిని నువ్వు కించపరచొద్దు. దేవునికి ఏర్పరచిన వారిని నువ్వు వారి జోలికి నువ్వు పోవద్దు. నీవు ఇష్టమైతే వారి చేత ప్రార్థన చేపించుకో, వారి చేత నువ్వు మేలులు పొందుకో. కానీ దేవుని చేత ఏర్పరచుకున్నవని నువ్వు ఎప్పుడు కూడా అపహాసం చేయొద్దు. నువ్వు శాపాలు పెట్టకూడదు. నేటి నుంచి ఈ యొక్క యెరొబెయాము ఏం చేశాడు తెలుసా? యెరొబెయాము ఏం చేసి దేవుడు ఏర్పరిచిన సేవకుడి మీద చేయెత్తేసరికి చెయ్యి కూడా ఎండిపోయింది. చెయ్యి ఎండిపోయేసరికి అది ఏమైంది? అతనికి చెయ్యి సాపలే శక్తి లేకపోయింది, బద్దలైపోయింది. బలిపీఠం బద్దలైపోయింది, దాని మీద ఒలికిపోయింది, బుక్కి ఒలికిపోయింది. అప్పుడు రాజు అంటున్నాడు, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నా ఆలోచన ప్రకారం నేను ప్రజలను తప్పుదాడ పట్టించానయ్యా, నీ సేవకులకు విరోధంగా నేను ప్రవర్తించానయ్యా, దానివల్ల నాకు ప్రయోజనమే లేదు, నా కుటుంబం ఏమీ ఆశ్రయించబడతలేదు. ఇతడు ఇంకొకరు చెప్పిన ఆలోచన ప్రకారము మంచి పని చెడగొట్టాలని ఆలోచన ఇచ్చినవాడు ఆలోచన ప్రకారం చేసిన వారు వర్ధిల్లరు. దేవునికి విరోధమైన జ్ఞానమైన వివేచనైనను నిలవదు. ప్రియబిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో నన్ను ఎవరు చూడలేదు అనుకుంటామో, ఆకాశంలో ఉన్నాడు, భూమిపైన మనం ఉన్నాం, మన చర్య అంతా కూడా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. చెయ్యి ఎండిపోయి శక్తి లేకపోయేసరికి మరలా ఏమని బ్రతుకులాడుకుంటున్నాడు తెలుసా సేవకుల్ని? చదువమ్మా 6వ వచనం. అప్పుడు రాజు
నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమునందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగయి మునుపటి వలె ఆయన. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగుపడాలి, నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉండాలి, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, నువ్వు మంచి స్థితిని కలిగి ఉండాలి, నీ కుటుంబం వర్ధిల్లబడాలంటే నీవు దేవుని బ్రతిమలాడుకోవాలి. నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన అతిక్రమములు, నువ్వు చేసిన దేవునికి విరోధంగా చేసిన ఆలోచనలు ఏం చేయాలి? దేవుని ఎదుట దేవుని దాసుడికి చెప్పాలి, దేవుని దాసుడి ఎదుట బ్రతిమలాడుకోవాలి. నువ్వు బ్రతిమలాడుకుంటే నీ పాపములన్నీ తీసివేయగలవు సమర్థవంతుడైన దేవుడు మనకి ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క రాజు ఏమన్నాడు తెలుసా? అహంకారంతో గర్వంతో చేపట్టుకున్నాడు దేవుని సేవకుడిని. అహంకారంతో చేయెత్తాడు, చెయ్యి ఎండిపోయింది తెలుసా. మరలా అంటున్నాడు, అయ్యా మునుపటి వల్లే నా చెయ్యి బాగోనట్టు, అయ్యా మునుపటి వల్లనే నా చెయ్యి బాగోనట్లు నా కొరకు యెహోవాను వేడుకోయ్యా అని దైవ సేవకు వచ్చి మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు, దైవ సేవకులు కదా, జాలి ఉంటుంది, దయ ఉంటుంది తెలుసా. వారి కొరకు ఎప్పుడు అహర్నిశలు ప్రార్థన చేస్తారు. తిట్టిన వారి పట్ల, దేశించిన వారి పట్ల, కుట్ర చేసిన వారి పట్ల, అపహసించిన వారి పట్ల, వారి పట్ల దేవుని సేవకులు నిరంతరం ప్రార్థన చేస్తారు. వారిని క్షమిస్తారు తెలుసా. ఆయన క్షమించాడు, వేడుకున్న బ్రతిమలాడుకున్నాడు కదా దేవసేవకుడిని. దేవసేవకుడు మరలా ప్రార్థన చేసినప్పుడు చేయి ఎలాంటి వచ్చింది? మునుపటి వలె వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు, నువ్వు దేవుని సేవకుల దగ్గర నువ్వు చెప్పి బ్రతిమలాడుకున్నప్పుడు, సేవకులు ప్రార్థించినప్పుడు నీ కుటుంబానికి పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, పోగొట్టుకున్న దీవెనలు, పోగొట్టుకున్న అభిషేకము, పోగొట్టుకున్న సమృద్ధి మరలా నీ కుటుంబాలకి దేవుడు దయచేయబడునుగాక, దయచేయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాజు అంటున్నాడు, అయ్యా నా ఇంటికి రాయ్యా. అప్పుడు అంటున్నాడు, ఏమన్నాడు? అప్పుడు దాకా దేవుని సేవకుడు కనపడలేదు, కళ్ళకి మనోరథలు గుడ్డితనం కలుగు చేసింది ఇక సంబంధమైన దేవత కనపడలేదు. కానీ తర్వాత ఏమన్నా, అయ్యా నా ఇంటికి రాయా, నీకు మంచి బహుమానం ఇస్తాను, మంచి బహుమానం ఇస్తానన్నారు. అప్పుడు ఆయన అన్నాడు తెలుసా, నీ బహుమతి ఇచ్చినని ఆ దైవ చెప్పగా ఆ దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకోనను. ఎందుకంటున్నాడు తెలుసా? ఎందుకంటున్నాడు? యెరోబాము దేవునికి ఇష్టంగా లేడు, దేవుడు మనసు మారలేదు. అందుకనంటే అక్కడ దేవుని చేత ఏర్పరచుకున్న వారు, దేవుని చేత రక్షించబడిన, దేవుని భయభక్తులు గల ఇంట్లో ఏమిటి? స్తుతి ఆరాధనలు గణపరచుంటుంది. అప్పుడు మనం వెళ్ళినా కూడా మనం కూడా ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. అప్పుడు ఈ రాజు ఏమంటాడంటే, నేను నీ ఇంట్లోనికి నేను రాను, నీ అన్నపానములు నీ పుచ్చుకోను, నీ బహుమతి నాకు. ఎందుకని? నీతిమంతుల గుడారంలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదము లేదు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబం రక్షించబడలేదు, ఇంకా మారు మనసు లేదు, మారు మనసుకున్న ఫలాలు లేవు, ఆత్మ ఫలాలు లేవు, ప్రేమించే మంచి మనసు లేదు, దైవజనులను ప్రేమించే మంచి మనసు లేదు. లేనప్పుడు ఆ దైవజనుడు అంటాడు, నీ ఇంట్లోకి రావడానికి నాకు మనసు లేదు, నేను నీ ఇంట్లో భోజనం చేయనన్నాడు. చేయలేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట్లోకి దైవజనులు అడుగు పెట్టాలి. నీ ఇంట్లో దైవజనులు అడుగు పెట్టాడు అనుకో, నీ యొక్క దోషములన్నీ తొలగిపోతాయో తెలుసా. ఎందుకని? వారు రక్షణ గురించిన సువార్తను ప్రకటిస్తారు కాబట్టి వారి పాదములు ఎలా పర్వతం మీద యేసయ్య పర్వతం మీద అడుగు పెట్టినప్పుడు ఆ పర్వతం ఎలాగ బ్రద్దలైపోయిందో అలాగ వారి పాదాలు సుందరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేమైనా బ్రతిమలాడుకోవాలి, అయ్యా నా కుటుంబాన్ని, అయ్యా నా బిడ్డలను అయినా, అయ్యా నాకు ఇచ్చిన రక్షణ అయినా కాపాడుకుంటానని దేవుని సేవకులు కూడా నువ్వు చెప్పాలి. దేవుని మోకాళ్ళ మీద ప్రార్థించుకొని నువ్వు దేవుని బ్రతిమలాడుకోవాలి. అప్పుడు బ్రతిమలాడుకున్నప్పుడు నీకు క్షేమము, నీ దేహానికి క్షేమము, నీ కుటుంబానికి క్షేమము, నీ పిల్లలకు క్షేమము. హల్లెలూయా. ఇప్పుడు అంశం ఏందమ్మా? అంశం ఏంటంటే నువ్వు దేవుని బ్రతిమలాడుకోవాలి. నువ్వు ఎలా బ్రతిమలాడుకోవాలో తెలుసా? వాక్యం సలుస్తుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయము
యోబు గ్రంథం 8వ అధ్యాయము 5-6 వచనాలు. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాలు వర్ధిల్లాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న నాలో ఉన్న అవన్నీ ఏం చేయాలి? బయట తీసివేయాలి. ఏమంటున్నాడు? నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తిమంతుని దేవుని బ్రతిమలాడుకుని ఎడల నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా నడుచుకోవాలి. యథార్థం అంటే ఏంటది? వాక్యానుసారంగా నడుచుకోవటమే యథార్థత ప్రియబిడ్డ. అందుకనే యథార్థవంతులు వర్ధిల్లబడతారన్నారు. యథార్థవంతుల యొక్క వంశము ఆశీర్వదించబడతారని సామెతల గ్రంథంలో ఉంటుంది ప్రియబిడ్డ. అందుకనే నువ్వు యథార్థవంతుగా నువ్వు దేవునికి కనపడాలి. నువ్వు సర్వశక్తివంతుడైన దేవుని నువ్వు ఏం చేయాలో తెలుసా? బ్రతిమలాడుకోవాలి. అయ్యా 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 నా బిడ్డలను రక్షించాయి. అయ్యా అయ్యా మా కుటుంబానికి ఆత్మీయంగా బలపరిచాయి. అయ్యా అయ్యా మా కుటుంబంలోనైనా నీ నీతిని స్థాపించాలయ్యా. అయ్యా నువ్వేం చేయాలి? సర్వశక్తిమంతుడైన దేవుని ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకున్నప్పుడు ఏమన్నాడు? అప్పుడు నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి, ఏమన్నాడు? నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లింపజేస్తాడు. తెలుసా? నువ్వు నివసించే నీ యొక్క నివాస స్థలములు వర్ధిల్లింపజేస్తాడు. నీ నీతి తగినట్టు. నీతి అంటే ఏంటండి? ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటమే నీతి అని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చదివాం కదా. అలాగనే ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడే మనము నీతిమంతులము. ఆజ్ఞ ఏమన్నాడు? ఆజ్ఞ ప్రకారం నడుచుకో, అదే నీతి. నీతి తప్పి మనం ఎప్పుడు కూడా నడుచుకోకూడదు ప్రియబిడ్డ. నువ్వు దేవుని బతిలాడుకో. నువ్వు దేవుని యెరోబాము బతిలాడుకున్నాడు. అయ్యా మునుపటి వల్ల నా చెయ్యి బాగు చేయ. అయ్యా నేను తప్పిపోయానయ్యా. అయ్యా నా నడువులో తప్పిపోయాను, నన్ను క్షమించయ్యా. నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోలేదయ్యా, నన్ను క్షమించయ్యా. నేను బలహీనురాలయ్యా, నేను బలహీనగా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా అయ్యా నన్ను క్షమించండి. నువ్వు బ్రతిమలాడుకుంటే ప్రియబిడ్డలారా, దేవుని రక్తంలో కడపడిన సొంతైన జనులారా, నువ్వు బ్రతిమలాడుకో. నువ్వు ఎవరిని బ్రతిమలాడుకుంటున్నావు? మనుషుల్ని బ్రతిమలాడుకుంటావేమో ఒకవేళ. వద్దు, దేవుని బ్రతిమలాడుకో. నువ్వు దేవుని బ్రతిమలాడుకుంటే నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 అంశాలు చెప్పి, 1 నువ్వు దేవుని సేవకులు బ్రతిమలాడుకున్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మునుపటి వల్ల నిన్ను అభివృద్ధి చేస్తాడు, మునుపటి వల్ల నిన్ను ఆస్వాదిస్తాడు. రెండోది ఏంది? నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18-19 అనుకున్నారండి. అహరోను విషయంలో తమ్ముడు బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి, అన్న బ్రతిమలాడుకోవాల్సి పోయింది తమ్ముడు కోసం. అన్న కోసం తమ్ముడు బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను దేవుడు రమ్మంటే 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో మాట్లాడాలని మోషేని సీయోను పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే అహరోను ఏం చేశారు తెలుసా? ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న ప్రజలు ఏం చేశారు తెలుసా? మోషే మీద గొనిగారు, సరిగినప్పుడు రాళ్ళతో కొట్టాలని అహరోను కూడా దౌర్జన్యం చేశారు తెలుసా? మరి అప్పుడు 6 లక్షల కాల్పలం కదా, 6 లక్షల కాల్పలం నడిపించుకొస్తున్నప్పుడు, మరి 6 లక్షల కాల్పలం ఒకడున్నప్పుడు భయమే కదా. అహరోను ఏం చేశారు? వారందరూ ఏం చేస్తారు? మాకు దేవుడు కావాలి, మాకు దేవుడు కావాలంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అహరోనుకి మాకు దేవుడు కావాలి, నీ చెవులు పోగులు ఇవ్వండి, నీ కాళ్ళ పట్టీ లేనప్పుడు వాటన్నీ తీసుకొని ఒక అగ్నిగుండంలో వేసినప్పుడు అది ఒక బొమ్మ అయిపోయింది. ఆ బొమ్మను తీసుకొని ఏం చేస్తాను తెలుసా? భుజాల మీద పెట్టుకొని ఎగురుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, సింధులు వేస్తున్నారు, ఆటల పాటలు సంతోషంగా ఆహా ఓహో అని డ్యాన్సులు వేస్తున్నారు. దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? దేవుడు అప్పుడు అన్నాడు, నేను యెహోవా దృష్టికి మీరు చెడుతనము చేశారు, మీ పాపములను నా కోపం పుట్టించారు. మునుపటి వలె అన్నపానములు మాని 40 రాత్రులు 40 పగలు నేను దేవునితో మాట్లాడడానికి ఆయన సన్నిధిని సాగిలపడానే. నేను ఆ సన్నిధికి వెళ్ళానే. నేను ఆ సన్నిధికి వెళ్ళి మునుపటి 40 రాత్రులు 40 పగలు ఉన్నానే, ఉపవాసం ఉండి ప్రార్థన చేశానే. నువ్వు ఉపవాసం ఒక్కరోజు దేవుని కొరకు నీ శరీరాన్ని నలగొట్టుకున్నావు ప్రియబిడ్డ.
నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం ఉండి. ఇక్కడ మోషే ఏం చేశాడు తెలుసా? ఈ ప్రజలని ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న ప్రజలు అడవిలో అరణ్యంలో వారు నశించిపోకూడదని ఎవరిని బ్రతిమలాడుకుంటున్నాడు తెలుసా? దేవునికి 40 రాత్రులు ఉపవాసం ఉండి, అయ్యా ఆ ప్రజలను రక్షించయ్యా, వారు ఆజ్ఞ తప్పిపోయిన వారు, వారి నడంలో తప్పిపోయారు, వారు ఆలోచన తప్పిపోయారు, అయ్యా క్షమించయ్యా అని దైవజనుడు బ్రతిమలాడుకుంటున్నాడు తెలుసా? దైవజనుడు బ్రతిమలాడుకుంటున్నాడు, మోషే బ్రతిమలాడుకుంటున్నాడు. అహరోను విషయం మీద కూడా బ్రతిమలాడుకున్నాడు. అహరోను తప్పు చేశాడు. అన్న ఏం చేశాడు తెలుసా? బొమ్మలు చేశాడు కదా, చేయకూడదు కదా, ఆజ్ఞాపించాడు కదా. అహరోను మీద కోపం వచ్చింది. అహరోను మీద కోపం వచ్చి దేవుడు అంటున్నాడు మోషేని, మోషే తప్పుకో, నీ అన్న మీద నా కోపం రగిలిపోయింది, నీ అన్న మీద కోపం రగిలిపోయింది, అతను నిన్ను నశింపజేస్తాను, అతని మీద నా కోపం రగులుతుంది. ఎందుకని? తప్పిస్తున్నాడు, జనాన్ని తప్పించాడు. అహరోను జనాన్ని తప్పించేవాళ్ళు లేరా? మాయ మాటలు చెప్పి తప్పించేలా లేరా ఈ లోకంలో? దేవుని దాసునికి, దేవుని కుటుంబానికి వ్యతిరేకంగా ఇక్కడ పెట్టాలి, అది అక్కడ పెట్టాలని తప్పుడు ఆలోచన ఇచ్చిన వారు లేరా? తప్పుడు ఆలోచన ఇచ్చినవాడు ఎప్పుడైనా శిక్షకు గురవుతాడు. అది దేవుడు మర్చిపోడు. నీ ఒప్పుకుంటావా? నా ఆలోచన ఇచ్చానని క్షమించయ్యా. నీ దైవ దాసులకి, మీరు అభిషేకించిన దేవుని దాసుల కుటుంబానికి వ్యతిరేకంగా ఆలోచన ఇచ్చారు, క్షమించంటే నిన్ను క్షమిస్తాడు. అతని మీద నీకు జయమే కలగదు, నీకు అపజయమే కానీ నీకు జయం కలగదు. ఒకవేళ అనుకుంటున్నావో నేను, నా బలము, నా శక్తి, నా ఆలోచన అనుకుంటున్నావో, నీ ఆలోచనలు పనికిరావు. నీ ఆలోచనలన్నీ దేవుని దృష్టిలో ఎలా ఉండే తెలుసా? నీ నీతి అంతా ఎలా ఉంది తెలుసా? మురికి గుడ్డవలే ఉంది లేదా? యెషయా 64 5 64 నీతి క్రియలు మనం ఏం చేస్తాం? మన ఇష్టానుసారంగా నడుచుకుంటాం. మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? మన నీతి క్రియలు ఏంటి? మనం ఏం చేస్తాం? మనము మనుషులు సంతోష పెట్టాలి, ఏం చేస్తాం? మనకి మించిన దాన్ని ఇస్తూ ఉంటాం, ఇస్తుంటాం. అది కాదు మనకి నీతి క్రియలు. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం నీతి. మన నీతి క్రియలన్నీ దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? మురికి గుడ్డ వలె ఉన్నాయి, దేవునికి కనపడుతున్నాయి. అది కాదు నా నీతి క్రియలు. నా నీతిని, నా రాజ్యం ఎదుకు. మొదటగా నా నీతిని, నా రాజ్యం ఎదుకు. నీకు ఏమి కావాలో సమస్తమును నేను ఇస్తానన్నాడు. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎదగాలి. కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదగకుండా లోకంలో ఉన్న వాటిని మనం ఎదిగితే ఆయన ద్వారా మనం ఏం పొందుకోలేం బిడ్డ. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. నీకేది అవసరమో, ఏది అక్కరో నీకు దేవుడు నీకు దయచేయనుగాక. హల్లెలూయా. మోషే బ్రతిమలాడుకున్నాడు అన్న విషయంలో, అయ్యా క్షమించయ్యా, అన్న విషయంలో క్షమించయ్యా, అయ్యా నా రక్త సంబంధుల విషయంలో క్షమించయ్యా, నన్ను దేశించిన వారి విషయంలో క్షమించయ్యా, నా పిల్లలనైనా నా మీద తిరగబడి ఉన్నా నన్ను క్షమించయ్యా, నేను దైవదాసుల పట్లనైనా తిరగబడి ఉన్నా క్షమించయ్యా అని నువ్వు బ్రతిమలాడుకుంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింప చేయను. హల్లెలూయా. నీ నీతి అన్నట్టుగా నీ నివాస స్థలంలో వర్ధిల్లింప చేయను. నువ్వు పవిత్రుడవై, పరిశుద్ధుడవై, యథార్థంగా నడుచుకుంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములు వర్ధిల్లుతాయి. హల్లెలూయా. అందుకనే నీ మందిరంలో నాటబడిన వారే మేము వర్ధిల్లాలని దావీదు కోరుకుంటున్నాడు. నువ్వు కూడా కోరుకోవాలి, నేను కోరుకోవాలి, వర్ధిల్లాలి, మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని ఏం చేయాలండి? మన పిల్లల విషయమే, మన కుటుంబ విషయంలో మోషే అలాగా అహరోను విషయంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎలా బ్రతిమలాడుకున్నాడో మనం కూడా బ్రతిమలాడుకున్నప్పుడు ఆ కోపము, దేవుని యొక్క కోపము తొలగించి మన పట్ల జాలి చూపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము కలిగి వచ్చింది. యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారని తెలుసుకుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమెకి బాధ? ఎన్ని సంవత్సరాల నుంచి సిస్టర్ గారు బాధ? 12 సంవత్సరాల నుంచి బాధ. 12 సంవత్సరాల నుంచి బాధ అయినా సరే, 32 సంవత్సరాల నుంచి బాధ అయినా సరే, నీకు 18 సంవత్సరాల బాధ అయినా సరే, దేవుడు నిన్ను స్వస్థపరచుటకు నీ ఎదుట ఉన్నాడు. ఆమె 12 సంవత్సరాల నుంచి
రక్తస్రావంతో ఎంతో బాధపడుతుంది బిడ్డ. రక్తస్రావంతో బాధపడే స్త్రీలకు తెలిసిందే గాక. నీ బాధ నొప్పి తొలగిపోవును గాక. నీ పట్ల సమస్త కార్యములు దేవుడు చేయను గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది బిడ్డ. దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నది. దేవుని ఆయన వస్త్రభుజంగానే ముడితే నేను బాగుపడతానేమని వచ్చింది. ఈరోజు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని దాసులు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు రక్షకుడు, రక్షించబడతారు. సృష్టమును మర్చి సృష్టికర్తను మీరు సృష్టికర్తను మర్చి సృష్టమును పూజిస్తున్నారు. చేయకూడదు, అలా చేయకూడదని దేవుని దాసులు నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతో ప్రకటిస్తున్నారు. అయినా కానీ ఈ ప్రజలు దేవుని దాసులు దేవుని మాట విననులనక మెడను వంచక ఏం చూపిస్తున్నారు తెలుసా? ముఖాన్ని చూపించలేదంట, వీపును చూపిస్తున్నారంట. అందుకే వీపు మీద ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి తెలుసా? ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి వీపు మీద. నువ్వు ముఖాన్ని దేవుని వైపు తిప్పు. నువ్వు నీ ముఖము దేవుని వైపు తిప్పినప్పుడు నీ యొక్క ముఖములో ఉన్న రహస్యమైన పాపములన్నీ కూడా దేవుడు తొలగించి నిన్ను బాగు చేస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ పిల్లల్ని సమృద్ధినిస్తాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చింది. ఆయన వెనక వస్త్రము ముట్టింది. ఆయన వస్త్రం ముట్టంగానే ఏమైపోయింది తెలుసా? ఆయన వస్త్రాలు ముడితే ఎందుకు స్వస్థపడి చెప్పండి? ఎందుకు స్వస్థపడింది సిస్టర్ గారు సునీత? విశ్వాసం కాదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన వస్త్రాలు ఎలాగా మెరిసిపోయినాయి? ఇంతకన్నా దగదగదగా మెరిసిపోలేదా? ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏ చాకలి వాడు కూడా చదువు చేయకుండా ఆయన వస్త్రాలు తెల్లగా అవ్వలేదా? వాక్యం లేదా? చదువుకుందా మార్క్స్ వార్త. ఆయన వస్త్రములు ఎలాగైపోయినాయి? దగ మెరిచిపోయిన. చదువుదాం 9వ అధ్యాయము మార్క్స్ వార్త 3వ వచనము. మార్క్స్ వార్త 9:3 చదువు. పవిత్ర చదువు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివియు ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు. హల్లెలూయా. ఏ చాకలు కూడా ఆయన వస్త్రములు అంత దగదగా మెరిచిపోయి, ఏ చాకలు కూడా ఈ లోకంలో ఏ చాకలు కూడా అట్లా చలువ చేయలేదు. ఆయన వస్త్రములు ప్రార్థన చేసినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు, తన శిష్యులతో కూడా వెళ్ళినప్పుడు వస్త్రాలు ఎలాగైపోయినాయమ్మా? తెల్లగా దగదగా మెరిసిపోయినాయి. తెల్లగా దగదగా మెరిసిపోయింది. ఆయన ప్రభావంతో నింపబడ్డాడు. హల్లెలూయా. నీ వస్త్రము, నీ హృదయమైన వస్త్రము తెల్లగా మారాలి. నీ హృదయ వస్త్రము శుద్ధిగా ఉండాలి. నీ హృదయము అనే వస్త్రము ఎప్పుడు కూడా భయముతో నింపబడాలి ప్రియబిడ్డ. నీ హృదయము దేవుని ఆలయముగా మారాలి ప్రియబిడ్డ. నీ హృదయము దేవుని ఆలయంగా మారినప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. అందుకని ఏ చాకలి కూడా చదువు చేయడం తెల్లగా అయిపోయింది కదా. ఆయన వస్త్రాలు ముట్టడం కారణం తెలియపరుస్తున్నాను ప్రియబిడ్డ. ఎందుకు తెలియపరుస్తున్నానంటే తెలియదు కదా. వస్త్రాలు ముట్టుకుంటే రోగం పోటైందని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన. వస్త్రాలు దేహము మహిమతో నింపబడింది తెలియదు. నీకు తెలియని మహిమతో నింపబడి తెలుసా? నీకు తెలియని పరిశుద్ధాత్మతో నింపబడతాను ప్రార్థన చేసినప్పుడు. మోకాళ్ళ ప్రార్థన చేయి. నేను ఒక చోట ప్రేయర్ వాక్యించుకోవడానికి వెళ్ళినప్పుడు 2వ వచనం మత్తయి పక్కన ఉంటుంది. మలాకి తొలగించుటకు, నీ యొక్క వ్యాధిని తొలగించుటకు ఆయన గొప్ప దేవుడు, బలవంతుడు ప్రియబిడ్డ. సాగరవాణి సబ్బువాని కంటే గొప్పవాడు. కంసాలి వాణి అగ్ని కంటే ఆయన కోటి సూర్య కాంతి తేజోమయుడు. హల్లెలూయా. ఆయన వచ్చు దినమున తట్టుకోగలుగుతావా? ఆయన వచ్చు దినమున నీవు నిలవగలుగుతావా? నువ్వు నిలవాలంటే ఆయన ఎలాగొస్తాడు తెలుసా? కోట్ల కొద్ది దేవదూతలతో మహిమా స్వరూపుడై మధ్యాకాశంలో అగ్ని రథములతో వచ్చినప్పుడు నువ్వు నిలవగలవాలి. నేను నిలవాలంటే ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థించేసి ఆయన పాదాల దగ్గర ప్రతిమలాడుకోవాలి.
ఆయన పాదాల దగ్గర బ్రతిమలాడుకోవాలి నువ్వు నేను. హల్లెలూయా. ఏం చేసింది తెలుసా? ఆయన వస్త్రాలు ముట్టుకుంది. వస్త్రము ముట్టుకున్నప్పుడు ఏమని తెలుసా? ఆమె యొక్క రక్తధార 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది బిడ్డ. 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుంది బిడ్డ. ఆ బిడ్డకి నివారణ అయిపోయింది. ఇదివరకు ఏడొచ్చేది, ఏమేడొచ్చేది? ఏడొచ్చేది కదా, ఇదివరకు వచ్చింది. అప్పుడు బాగుంటాడు. హల్లెలూయా. నీ బాధ నివారణ అయిపోవును గాక, నీ వ్యాధి తొలగిపోవును గాక, కొన్ని సంవత్సరాలు బాధపడుతున్నా ఆ నొప్పి ఆ నివారణ అవును గాక. హల్లెలూయా. మంచిది. ఇంకొక వాక్యం చదువుకుందాం త్వరగా. లూకాసు వార్త 7:1-2. హల్లెలూయా. ఒక శతాధిపతి యొక్క దాసుడు. శతాధిపతి అంటే ఎవరు? 100 మంది మీద అధికారి. దాసుని దాసుని కోసం బ్రతిమలాడడానికి పని ఏంది? పొద్దు పెళ్ళి వాడితే మరిగింది అనుకుంటారు ఈ లోకంలో అయితే, అంతేనా? ఒక దాసుడు. ఆ దాసుడు ఏం చేశారో తెలుసా? శతాధిపతి కింద ఉండే దాసుడు అనగా లోబడాలి. దాస్యత్వం నుంచి, దాస్యత్వం నుంచి, పాపము కట్ల నుంచి నువ్వు విడిపించబడాలి. నువ్వు అసహించుకోవాలి. దాసుడు అనగా దేవునికి లోబడేవారిని, దాసురాలనగా దేవునికి లోబడే ఆమెని దాసురాలు అంటారు. దాసురాలు ఏం చేయాలి? దేవునికి లోబడాలి. ఈ దాసుడు శతాధిపతికి దాసుడు. అయితే ఈ దాసుడు ఏం చేసి తెలుసా? మంచి పనులే చేసి సాక్ష్యం ఇచ్చారు అక్కడ వారు ప్రజలు. ఏమంటారు తెలుసా? అయ్యా, ఈ దాసుడు రోగి ఉన్నాడయ్యా, చనిపోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడని ఆ యొక్క శతాధిపతి వచ్చి బ్రతిమలాడుకుంటున్నాడు తెలుసా? ఏమని బ్రతిమలాడుకుంటున్నారు? అయ్యా శతాధిపతి యేసుని గురించి విని ఆయన దగ్గరకు వచ్చి అయ్యా తన దాసుని స్వస్థపరచవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలందరినీ ఆయన ఎదుగు తీసుకొచ్చి చూడండి. ఆయన బ్రతిమలాడుకోవడానికి మనము మన పొరుగు వారి పట్ల కానీ మన పట్ల కానీ మనం వారి బలహీనంగా ఉంటే మనం వారి పట్ల మనం ప్రార్థన చేయాలి. బిడ్డ ప్రార్థన చేస్తున్నామా? చేయాలి. అది మనకిచ్చిన బాధ్యత, మనకిచ్చిన అధికారం. అది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడమే పాపమని మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. పాపం అనగా ఏదో మనం చేసింది అది కాదు. ప్రార్థన చేయకపోవడమే పాపము. అవునా? చదువుదాం, వాక్యం చదువుదాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు 12:23. ఆడనగుదును, అది నాకు దూరమవును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజులు నాశనమగుదురు. ఎవరంటారు ఈ మాట? ఎవరంటారు? ప్రవక్త సమూయేలు అంటాడు. రాజులు యెహోవా దేవుడు రాజుగా ఉండగా దేవుడు ప్రజలను నడిపించుకొస్తున్నప్పుడు ఈ యొక్క యూదా ప్రజలు ఏమన్నారు తెలుసా? మాకు ఒక రాజు కావాలి మా మీద అన్నప్పుడు యెహోవా దేవుడు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు దేవుని కోపం తెప్పించవచ్చు మనం. ఇందాక ఎవరు కోపం తెప్పించారండి? అహరోను కోపం తెప్పించాడు. కోపం తెప్పితే దేవుని కోపానికి మనం ఉగ్రతకి తట్టుకోగలమా? అయినా ఆయన కోపము నిమిషమాత్రం ఉండి మనం ఒప్పుకుంటే వాత్సల్యత చూపిస్తాడంట దేవుడు. ఇక్కడ ఏం చేశారు ప్రజలు? రాజు మాకు కావాలి, ఒక రాజు మాకు నిర్ణయించారన్నాడు. నిర్ణయించినప్పుడు దేవుని కోపం చేసింది. దేవుని కోపం వచ్చేసి ఆకాశం నుంచి అగ్నిని, మెరుపులను, ఉరుములను, ప్రచండమైన వర్షం కురిపించాడు.
ప్రచండమైన మెరుపులు మెరిపించాడు. వీటికి భయపడిపోయారు, తట్టుకోలేకపోయారు, తత్తరిల్లిపోయారు, చచ్చేంత ప్రాణం పోయేంత భయపడిపోయి సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు దేవుని దాసుల దగ్గరికి వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నాం అయ్యా, మా కొరకు ప్రార్థన చేయ, దేవుని ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించయ్యా, అయ్యా మేము తప్పిపోయామయ్యా, మేము ఆజ్ఞలు తప్పిపోయి మమ్మల్ని క్షమించయ్యా, అయ్యా మేము తెలియక చేసామయ్యా పాపములనైనా, నన్ను క్షమించయ్యా, నా పాపము క్షమించయ్యని నేను బ్రతిమలాడుకోవాలి. నీవు బ్రతిమలాడుకోవాలి. నువ్వు బ్రతిమలాడుకున్నప్పుడు నువ్వు బాగైపోతావు, నువ్వు సరైతావు. బ్రతిమలాడుకున్నాడు సమయాలు. బ్రతిమలాడుకున్నప్పుడు ఆకాశం నుంచి వర్షము, ఆకాశం నుంచి మెరుపులు, ఉరుములు, ప్రచండమైన ధ్వనులు వచ్చినప్పుడు ఆగిపోయినాయి. అప్పుడు సమయాలు చెప్తున్నాడు తెలుసా, నీ ఎదుట దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు కదా. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడా, అరణ్యంలో నీళ్ళు ఇచ్చాడా, నీకు తినడానికి మాంసం ఇచ్చాడా, నీ పళ్ళ సందులో ఉండగానే మాంసం అని ఏడుతుంటే గుడారాల కాడ మీకు మాంసం ఇచ్చా కదా, నేను మీకు సమృద్ధిని ఇచ్చా కదా, నీకు పిల్లల్ని ఇచ్చా కదా. మీరు నాకెందుకు భయపడరు? మీరు నా నామములు ఎందుకు మీరు ప్రార్థన చేయరు? మీరెందుకు నా ఆజ్ఞ ప్రకారం ఎందుకు నడుచుకోరని ఈ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని కార్యాలు చేశాడే, మీరు తలంచుకోవద్దా? నీకు సమృద్ధిని ఇవ్వలేదా? నీకు భూమిని ఇవ్వలేదా? నీకు గర్భఫలం ఇవ్వలేదా? నీకు చేతి వృత్తిని ఇవ్వలేదా? నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదా? మీరు నాకు కోపం పుట్టిస్తున్నా కానీ నేను మీ పట్ల వాత్సల్యత చూపిస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా, నరుడు నశించిపోవడానికి, నశింపచేయడానికి ఈ లోకానికి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా, నా మీద తిరుగుబడి వారు కూడా, నా సేవకుల మీద తిరుగుబాటు చేసిన వారు కూడా మారాలి. అగ్నిగుండాలు పడిపోకూడదు, వారు మారాలి. నా రాజ్యంలో వారు కూడా ఉండాలి. అందుకనే నా రాకట నేను ఆలస్యం చేస్తున్నాను అంటాడు దేవుడు. ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా, అందరం మారు మనసు పొందాలి. అప్పుడు ఏమంటాడు తెలుసా, యెహోవా భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనని సేవించండి. అప్పుడు అవసరం. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరు మీ రాజు నాశనం అయిపోతారు అంటారు. చూడండి, ఒక్క దేవుని సేవకుడి ద్వారా నోటి ద్వారా ఏ మాటలు, శుభోషణాలే, మేలు పలకాలి, ఆశీర్వాదాలే కాదు. దేవుని నోటి నుంచి ఏమవుతుంది తెలుసా, కీడును మేలును రెండు బయలుదేరుతాయి. బయలుదేరవా? మేలు చేయడంలో దేవుడు కాదు, నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోకపోతే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకోకపోతే, ఆయన ఆజ్ఞను తప్పి నడుచుకుంటే దేవుడు కీడు చేయడం కూడా, కీడు చేయడంలో ఎంత సంతోషిస్తాడో మేలు చేయడం కూడా నేను అంతే సంతోషిస్తాను అన్నాడు. ద్వితీయోపదేశకాండము 28, ద్వితీయోపదేశకాండము 28 మన ఏసాది కానాను చేరాలి. కానాను అక్కడ ఏముంటాయి? పాలు తేనెలు ప్రవహించు దేశం అది. అక్కడ చేరాలంటే ఏం చేయాలి? ఇక్కడ దేవుని మనం ఎలా సంతోషపెట్టే వారిగా ఉండాలి, మేలు చేసే పిల్లలుగా మనం ఉండాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు అంటాడు, నీకు సర్వ సమృద్ధిని ఇచ్చానే, నిన్ను విస్తరింప చేశాను ఈ భూమి మీద, నీకు సర్వ సమృద్ధిని కలిగి చేశానే, గొడ్లను గొర్రెలను నీకు కలుగు చేశానే, నేను నీకు మంచి భూములు ఇచ్చానే, నీకు మంచి ఉద్యోగాలు ఇచ్చానే, నువ్వు సర్వ సమృద్ధి కలిగి నువ్వు ఉండలేదు కదా, సర్వ సమృద్ధి కలిగి నాకు దాసుడిగా నువ్వు ఉండలేదు కదా. నువ్వు దాసుడిగా ఉండాలి, నువ్వు దాసుడాలుగా ఉండాలి. సర్వ సమృద్ధి కలిగి ఉండకపోయినా నువ్వు ఎలా ఉండాలి? దేవుని దాసులాగా ఉండాలి. వాక్యం సెలవుస్తుంది. 47వ వచనం 28-47 చివరిగా 28:7 వచనం 47వ వచనం. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడువు కాలేదు. చాలమ్మా, ఏమన్నాడు? నీకు సర్వ సమృద్ధిని ఇచ్చానే, నిన్ను విస్తరింప చేశానే, నీకు మంచి చేతి వృత్తులు ఇచ్చానే,
నీకు మంచి ఉద్యోగం ఇచ్చానే, నీకు మంచి ఇల్లు ఇచ్చానే, ఇవ్వలేదా? నా బలము నా శక్తి ఎప్పుడు దేవుని దగ్గర పనికిరాదు. ఏమన్నా అయ్యా, నీవు ఇచ్చిన ఈ యొక్క సృష్టిలో, నీవు ఇచ్చిన ఈ దేశంలో నేను ఉంటున్నానయ్యా, ఈ భారతదేశంలో నేను ఉంటున్నానయ్యా, నీ సాక్షిగా నేను నిలబడాలయ్యా, నువ్వు సర్వ సముద్రం ఇచ్చేవయ్యా, నేను ఈ భారతదేశంలో విస్తరించబడాలయ్యా. అయ్యా, మా యొక్క పిల్లల గర్భంలో నుంచి రాజులు, అధికారులు, యాజకులు లేవబడాలయ్యా. అయ్యా, నా పిల్లల కుటుంబాన్ని దీవించాయా, నా పిల్లలను ఆశీర్వదించాయా, నా పిల్లలు ఉన్నతమైన స్థితులు దయచేయని నువ్వు దేవుని బ్రతిమలాడుకో. నువ్వు దేవునికి దాసుడాలవు, నువ్వు దేవుని దాసుడిగా ఉండు. నువ్వు దేవునికి దాసుడిగా ఉండకుండా, దేవునికి దాసుడిగా ఉండకుండా, దేవుని ఇష్టడుగా ఉండకుండా నువ్వు చేయాల్సింది చేస్తే, నువ్వు ప్రవర్తిస్తే నీకు మేలు ఎలాగా జరిగింది అంటాడు దేవుడు. ప్రియబిడ్డ, నువ్వు సర్వ సమృద్ధిని ఇచ్చానే, సర్వ సమృద్ధి నేను ఇచ్చా కాబట్టి నీవు నా ఎలా ఉండాలి? సంతోషముతో నువ్వు దాసురాలుగా ఉండాలి, సంతోషముతో నువ్వు దాసురాలుగా ఉండాలి, సంతోషముతో నువ్వు దాసుడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో దాసురాలుగా ఉండాలి ప్రియబిడ్డ. నువ్వు బ్రతిమలాడుకోవాలి ప్రియబిడ్డ. నువ్వు దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకో ప్రియబిడ్డ. నీకు 12 సంవత్సరాల నుంచి ఆ యొక్క బాధ నివారణ చేసిన దేవుడు వస్త్రాలు కొట్టుకుని దేవుడు అంత బాధను తొలగించాడు ప్రియబిడ్డ. నువ్వు కూడా బ్రతిమలాడుకోవాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, దేవుని దాసుల మీద తిరిగిపడకూడదు, దేవుని దాసుల్ని ప్రేమించాలి, దేవుని దాసుల్ని మీ ఇంటికి, మీ గృహానికి ఆహ్వానించాలి. ఇస్తే అన్నవాడు తెలుసా, నువ్వు ఆశీర్వాదం చూస్తావు ప్రియబిడ్డ, నువ్వు దీవించబడతావు తెలుసా. నీకు సర్వ సమృద్ధిని ఇచ్చాడు కదా, నువ్వు ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఉంటున్నావా? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? కృతజ్ఞత దేవునికి సంతోషంతో 10వ భాగము ప్రతిష్టాపనలు దేవునికి సంతోషంగా ఇస్తున్నావా? నిన్ను ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు 10వ భాగము ప్రతిష్టాపనలు నా మందిరంలో పరచమంటున్నాడు. ఆయన మందిరంలో పరిచి నన్ను శోధించు, నన్ను బ్రతిమలాడుకో, అప్పుడు నేను పట్టజాలనంత విస్తారమైన దీవెనతో నీ కుటుంబాన్ని వర్ధిల్లపజేస్తాను, నీ పిల్లల్ని వర్ధిల్లపజేస్తాను, నీ చేతి వంతుల్ని దీవిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీవు తినే శ్రేష్టమైన పదార్థాల్లో ఉపదేశించు వారికి ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైన ఇవ్వాలి వద్దా? దేవుడు చెప్తున్నాడు వాక్యం. గలతీ 6:6 ఆరాధనకు దేవదూతలతో ఎలాగ స్తుతించబడుతున్న దేవుడు, అలాంటి దేవుడు మనం ఏం చేయాలి? నిత్యము ఆరాధించాలి, నిత్యము కనపరచాలి, ఆయన పాదాల దగ్గర మనం బ్రతిమలాడుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి, సర్వ సమృద్ధిని కలిగి ఆయన్ని మరి ఏం చేయాలి? ఆయనకు దాసుడుగా ఉండాలి. నీవు సంపాదించిన సంపాదనలో ఏం చేయాలి తెలుసా? ఆయన ఏర్పరచుకున్న దాసులకి నువ్వేం చేయాలి? శ్రేష్టమైన ఇవ్వాలి. గుడ్డివో, గూనివో, ముక్కిడియో, పాడైపోయినయో, చిరిగిపోయినయో వేయకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు. ఇది చదువు. వాక్యము ఉపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో వాక్యము ఉపదేశించువాడికి ఏమి ఇవ్వాలమ్మా? మంచి ఇవ్వాలా, చెడ్డ ఇవ్వాలా? మంచి ఇచ్చినప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు. చదువుదాం. చివరగా 44:30 చివరి శ్రేష్టమైన ఉపదేశకుడు ఏమంటాడు? శ్రేష్టమైన పదార్థాలే ఇవ్వాలి. 10వ భాగము ప్రతిష్టాపన తీసుకొస్తే, దేవుని సన్నిధిలో పరిస్తే నీ ఆ కుటుంబం ఆశీర్వించబడిందని స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రేమిట, స్పష్టంగా తెలియపరుస్తుంది. సనుగుతానో, గొనుగుతానో, పిసినారతనంగా దేవుని దాసులు కానీ దేవునికి ఇవ్వకూడదు. సంతోషముగా ఇస్తే నువ్వు ఆశీర్వించబడతావు. సంతోషముగా ఇస్తే సంతోషముగా నీ కుటుంబం వర్ధిల్లబడింది. సంతోషముగా దేవునికి ఇస్తే నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు బలము దేవుడు కలుగు చేయను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి?
దేవునికి ఇవ్వాలి, మనం భుజించాలి. అప్పుడే నీ కుటుంబం ఆశ్రయించబడింది, దీవించబడింది. మొదటి మనం ఏం చేయాలి? బ్రతిమలాడుకోవాలి. యెహోవాము, అయ్యా మునుపటి వలె నాయన నా చేయి బాగు చేయండి అయ్యా, నేను పోగొట్టుకున్నాయి ఆత్మీయతను, ప్రేమను, సహవాసాన్ని పోగొట్టుకున్నానయ్యా. అయ్యా నా రక్త సంబంధంతో నాయన సహవాసాన్ని పోగొట్టుకుని దేశించానయ్యా, నన్ను క్షమించాయని నువ్వు దేవుని బ్రతిమలాడుకుంటే నీకు స్వస్థత శీఘ్రముగా కలిగింది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆయన వస్త్రము చెంగు ముట్టింది. ఎవరో చెప్పారు, యేసయ్య అక్కడ ఉన్నాడు, అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు, దేవుని దాసులు ఉన్నారు, ఎన్నో అక్కడ దేవుని దాసులు ఉన్నారు, ఎన్నో నువ్వు వాక్యం వినో, నువ్వు బాగుపడుతుంది. వచ్చింది వస్త్రం చెంగు ముట్టింది, బాగుపడుతుంది. అది మరలా ఇంకోటి ఏంది? మూడోది అహరోను విషయమే పెడుతున్నాడు. అహరోను ఆజ్ఞ తప్పిపోయాడు. మన పిల్లలు మనం తప్పిపోకుండా ఏం చేయాలి? అయ్యా మనం యేసుక్రీస్తుని కలిగి ఉన్నాం, ఈ మార్గంలో నడుచుకోం, తప్పు చేయకూడదు అని మన పిల్లలకి బుద్ధి చెప్పకుండా మనం ఏం చేయాలి? మన పిల్లల కొరకు, మన కొరకు, భర్త కొరకు ఏం చేయాలి? బ్రతిమాలుకో. అయ్యా నా దాసుడు రోగిగా ఉన్నాడయ్యా. నేను సిస్టర్ గారు